తాజాగా ఏదైతే ఈ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి సందర్భంగా తీవ్రవాదిని ఐడెంటిఫై చేశాక వాడిని వెంట పడితే వాడు ఒక ఇంట్లో దాక్కున్నాడు ఒక AK-56 రైఫిల్తో. మామూలుగా అయితే పేల్చి అవతల పడేసేవాళ్ళు. పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు కనుక ఎక్కడైనా దాక్కుంటే పేల్చేస్తున్నారు, అవసరమైతే రాకెట్ లాంచర్తోనని లేపి పడేస్తారు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ కాశ్మీర్ ప్రాంతం వాళ్ళే ఈ పాకిస్తాన్ తరపున తీవ్రవాదం చేస్తే మాత్రం వాళ్ళని బతిన్లాడి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎవరైతే షహీల్ అహ్మద్ దార్ అలాగే మొహమ్మద్ రంజాన్ వీళ్ళిద్దరూ కూడా భీమనాయ్పోరా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి అనుబంధం అయినటువంటి వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి ఘాతుకం అని తేలింది. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లోకి దూరినటువంటి సందర్భంలో పోలీసులు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తక్షణం లొంగిపోమ్మని పిలుస్తుంటే ఫస్ట్ పట్టించుకోలేదు వాళ్ళు, కాల్పులు జరుపుతున్నారు. ఆ టైంలో వీళ్ళెవరు అన్నది గుర్తిస్తే ఈ ఇద్దరి పేర్లు బయటకు వచ్చినాయి. షహీల్ అహ్మద్ దార్, సన్ ఆఫ్ మొహమ్మద్ రంజాన్ అని. మొహమ్మద్ రంజాన్ ప్రోత్సహించాడు కానీ ఆ పైన పక్కకు తప్పుకున్నాడు, కొడుకు మాత్రం ఈ హింసకు పాల్పడ్డాడు. ఆ తల్లిని తీసుకొచ్చారు, ఆ తల్లి చేత మైకులో చెప్పించారు, నువ్వు లొంగిపోయా బతుకుంటావు, నువ్వు మాకు మిగిలినోడు, నువ్వు కూడా చచ్చిపోతే ఎట్లాగా అని. చివరికి అతను వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ వాతావరణం మార్పు వచ్చిందా అంటే స్టిల్ నౌ కాశ్మీర్లో అరాచకాలు చేయాలనుకునే వాళ్ళ హడావిడి అయితే నడుస్తుంది.